ప్రకృతి శక్తుల్ని కానీ, ధనాన్ని కానీ, పంటల్ని కానీ, ఏ భూమి మీద ఉన్న ఏ వస్తువుని కానీ మన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చెయ్యకూడదు. పంచభూతాలని మనం ప్రేమిస్తేనే పంచభూతాత్మకమైన మన శరీరంలో మనం చిరకాలం 100 ఏళ్ళు సుఖంగా ఉండగలుగుతాం. ఎవ్వరూ మనకేది ఊరికే చేయరమ్మా, అనుమానం ఏం లేదు అందులో. మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడి ఉన్నాయి. అనురాగం మీద, ఆత్మీయత మీద అనకూడదు ఆత్మవంచన. ఊరికే మనకి చెప్పు కాలక్షేపానికి బాగుంటాయి ఆ మాటలు, కానీ అన్ని అవసరాల మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ మనిషి ఎంత ప్రాణమిస్తానన్న మనిషి కూడా మనతో అవసరం లేకపోతే ఆ పని చెయ్యం. ఆత్మజ్ఞానం ఉన్నవాడు, అద్వైత అయినవాడు, అదిగో టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు ఎలా భావిస్తారంటే సమిష్టి ఆత్మలో లీనమైపోతారు. వాళ్ళు ఈ దేశమే నా ఆత్మ అనుకుంటారు. వాళ్ళు త్యాగాలు చేస్తారు. మనం ఎలా చేస్తాం? త్యాగాలు చేయాలంటే ఈ దేశమే నేను, ఈ దేశమే నేను, ఎవరికి ఏ కష్టం వచ్చినా నాకు వచ్చినట్టే అని భావించాలి. అప్పుడు చేయగలడు ఖచ్చితంగా. ఒక వేదం చెప్పిన మాట, ఒకరికి ఈశ్వరుడు కనపడితే వరం కోరుకోమన్నట్ట భక్తుడికి. ఆ భక్తుడు ఏం కోరాడు అంటే, ఆ ఋషి కదా, ఆయనకి ఏం కావాలి? ఏం అక్కర్లేదు. నాకు స్వర్గలోకం వద్దయ్యా, నాకు దేవతల లక్షణాలు అవి వచ్చి నన్ను దేవతలను చేయాల్సిన అవసరం ఏం లేదంటే దేవుడు అన్నట్ట, మరి ఇంకెందుకురా నువ్వు తపస్సు చేసావు అన్నట్ట. ఏం కావాలి? విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏదో అడిగాడు, ఎవరు చేసినా ఏదో అడిగారు. నువ్వు దేవతాత్వం వద్దంటావు, మానవుడు కదా, దేవతాత్వం వద్దంటావు ఏమిటి? ఏం కావాలి నీకు? నాకు దేవతాత్వం వద్దు, ఇంకేం కావాలంటే అష్టైశ్వర్యాలు కావాలన్నట్ట. దేవతాత్వమే వద్దంటే అష్టైశ్వర్యాలు నాకెందుకు, అది వద్దన్నట్టు. పోనీ అక్కడికి దేవుడు అన్నట్టు అపునర్భవం వా, అయితే అంత వైరాగ్యం నీకు ఉందంటే మోక్షం ఇమ్మంటావా అన్నట్టు, అది కూడా వద్దన్నట్టు. మోక్షం వద్దంటావు, ఐశ్వర్యాలు వద్దంటావు, ఏం కావాలరా నీకు అంటే ఆ మహానుభావుడు ఏం కోరాడు అంటే, ఈ లోకంలో దుఃఖపడుతున్న వాళ్ళందరి దుఃఖాలు నాకు ఇచ్చేయి, వాళ్ళందరూ ఆనందంగా ఉండేలా చూడు, ఇంకేం అక్కర్లేదు. నా దేహం కుళ్ళిపోయినా పర్వాలేదు, ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చినా పర్వాలేదు, నేను ముక్కలైపోయినా పర్వాలేదు, లోకంలో ఎవడికి దుఃఖం ఉండద్దు, ఆ దుఃఖాలన్నీ నాకు ఇచ్చేయి, వాళ్ళ దుఃఖాలు తీర్చేయమన్నాడు. ఇంతకంటే మహానుభావుడు ఉంటాడా? ఇది వేదం, ఇది వేదం, ఇది హిందుత్వం. ఏ మతం, ఏ దేశం సరిపోతుందండి ఈ వేదానికి? ఇలాంటి మాట ఎక్కడైనా ఉంటుందా అసలు? లోకంలో అందరూ దుఃఖాలు నాకు ఇచ్చే, నాకు ఇంకేం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, దేవతాత్వం వద్దు, ఏం వద్దు అని నువ్వు ఉంచుకో. దుఃఖపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను. అందుకని వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి వాళ్ళ దుఃఖమంతా నన్ను అనుభవించని, వాళ్ళు సుఖపడని. ఈ ఒక్క ఆలోచన మీకు కల్పవృక్షం నుంచి కొంచెం పక్కకెళ్ళి ఎందుకు చెబుతున్నానంటే, మీకు స్వార్థం ప్రవేశించినప్పుడు, అసూయ ప్రవేశించినప్పుడు, క్రోధం ప్రవేశించినప్పుడు ఈ మాట గుర్తు తెచ్చుకోండి దయచేసి. ఇలాంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉండేవారని. ఎవరో మన దుఃఖపెట్టారో అని ఏడుస్తూ ఉంటాం ఎంతసేపు. మనం ఎంతమందిని దుఃఖపెడుతున్నాం ఇక్కడ? మన మాటల వల్ల, మన చేతల వల్ల, అసలు మన ఆలోచనల వల్ల ఎంతమంది దుఃఖపడుతున్నారు? అది ఆలోచన చెయ్యాలి. అందరి దుఃఖము నాదే, అందరి దుఃఖము నాదే, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు, నేను దుఃఖపడినా పర్వాలేదు అని దుఃఖపడ్డానికి, సర్దుకోవడానికి, ఇబ్బంది పడ్డానికి, కష్టపడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంట బయట మొత్తం అంతా కూడా. నేను సర్దుకుంటాను, నువ్వు సరిగ్గా కూర్చో, నేను సర్దుకుంటాను, నువ్వు సరిగ్గా పడుకో, నేను ఉన్నదే తింటాను, నువ్వు కొంచెం తిను. ఈ మాట ఇంట్లో నుంచి మొత్తం ఇంటర్నేషనల్గా పనిచేస్తుంది. ఎక్కడైనా సరే ప్రపంచ యుద్ధాలు ఆగిపోవాలన్నా ఇదే ఉపాయం. అది వేదం చెప్పింది, అదే ఆశించాల్సింది. అంతేగాని వ్యక్తులకి, వర్గాలకి ప్రయోజనాలు కలిగించడం కాదు.